మన వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడా కళలే. Our walking, talking, reading, all are arts. ఇవన్నీ కళలేకిని కాకపోతే మానవత్వమే జీవించదు. If they are not arts, the human life cannot sustain. ఇవన్నీ కూడాను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసం కావాలి. Practice is essential. వాకింగ్ ఎంత ప్రాక్టీస్ చేశాం, You have practiced enough to టాకింగ్ walk. ఎంత ప్రాక్టీస్ చేశాం, You have practiced to talk. రైటింగ్ ఎంత ప్రాక్టీస్ You చేశాం, have practiced to write. రీడింగ్ ఎంత ప్రాక్టీస్ చేశాం. You practice to read. అన్ని ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. Everything is the result of కనుకని practice. ఈ యొక్క సంగీతకారులంతా కూడా నిత్యము ఎంతో ప్రాక్టీస్ చేస్తుంటేనో ఈ విధమైనటువంటి యొక్క దీని ఆనందాన్ని అందరికీ పంచగలుగుతున్నారు. Musicians practice every day, therefore they share their joy. నిత్యము మనము 2 వేళలా మనం భుజించడమే కాదు, 4 వేళలు భుజిస్తున్నాము. Not only twice, we eat 4 times every day. నీటి బుడగ వంటి ఈ దేహమునకు మాత్రమే 4 పర్యాయముల ఆహారాన్ని అందిస్తున్నాము, కానీ మనసుకు ఆహారాన్ని ఎవరు అందిస్తున్నారు? You supply food to the body. How about the food to your mind? కనుక ఈ మనసుకు ఆహారము సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. Therefore, the true food to the mind is Satya, Dharma, Shanti, Prema and Ahimsa.